ఈ రోజు దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రచార ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా నరసరావుపేట పట్టణంలో సత్తెనపల్లి రోడ్డులో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజా వ్యతిరేక విధానాల్ని పాల్పడుతుందని, అదేవిధంగా కార్పొరేట్ శక్తులకి నరేంద్ర మోడీ ఊడికం చేస్తూ రాయితీలు కల్పిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలపైన పెనుభారాలు మోపుతూ విద్యా వైద్యం పేదలకు అందుబాటులో లేకుండా చేస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మార్చి 23 నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, 50 మంది ప్రజలు, రైతులు, కార్మికులు సిపిఐ చేసే పోరాటాల్లో భాగస్వాములై ప్రజా కంటకులపైన పోరాటం నిర్వహించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్కే చినజాను, సైదా, సీను, రామంజీ, కాళీ, సైదా, అంజీ, కాజా, మహబూబ్ వలి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోనే సత్తెనపల్లి రోడ్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు దేశ సంపద మొత్తాన్ని కూడా ఆదాని, అంబానీలకి తాకట్టు పెట్టే విధానాన్ని సిపిఐగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు 16 లక్షల కోట్ల రూపాయలు మరి బడా పారిశ్రామికవేత్తలకి మొత్తాన్ని కూడా రైట్ ఆఫ్ చేశారు. అదేవిధంగా పేదలకైతే ఏమాత్రం కూడా విద్య కానీ వైద్యం కానీ అందుబాటులో లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలకి ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా ఊడిగం చేస్తూ ఏమాత్రం కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలకి నిత్యావసర వస్తువుల ధరలు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, మరో పక్క కార్మికులకి పనులు లేకుండా పోతూ ఉన్నాయి, మరో పక్క స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉంటే కారాకోర నిధులు ఇచ్చి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.